హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. క్రీస్తునందు మంటి బలిపీఠం 2వ భాగం ధ్యానించుకుందాము. మీపై ఆయన సన్నిధి మరియు ఆశీర్వాదములు. నేను జ్ఞాపకార్థముగా నుంచుకొను ప్రతి స్థలములోనూ నేను మీ యొద్దకు వచ్చి మిమ్ములను ఆశీర్వదించెదనని చేసిన వాగ్దానము క్రీస్తులో నెరవేర్చబడినది. మోసే సమయంలో ఎప్పుడు ప్రజలు దేవుని నామమును పిలిచి ఆయన పేరట బలులను అర్పించినప్పుడు దేవుడు వారి మధ్యకు దిగి వచ్చాడు. అయితే క్రీస్తునందు మిమ్మలను ఆశీర్వదించడానికి దేవుడు దిగి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన ఆశీర్వాదం యొక్క పరిపూర్ణత మీలో ఉన్నది, నీలో నివసిస్తున్నది. దేవుని సన్నిధి మరియు ఆశీర్వాదములను అనుభవించడానికి మీరు స్తుతించవలసిన లేదా ప్రార్థించవలసిన అవసరము ఎంత మాత్రం కూడా లేదు, అవసరం లేదు. ఆయన ఇప్పటికీ మిమ్మల్ని సకల ఆశీర్వాదములతోనూ ఆయన సన్నిధితోనూ మిమ్మల్ని ఆశీర్వదించాడు కనుక ఆయనను స్తుతించుము. మీరు ఆయన ఆరాధన స్థలం. పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలు ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళేవాళ్ళు. క్రీస్తునందు మీరే ఆయన ఆరాధన స్థలము, మీరే ఆయన కదిలే బలిపీఠము. మీరు సహజముగానే స్తుతుల అర్పణను మీరు అర్పించెదరు మరియు మీ శరీరములలోని ప్రతి కణము కూడా స్తుతులతోనూ కొట్టుకుంటుంది. స్తుతించుట ఇక కష్టముతో కూడిన పని అయితే కాదు. అది ఇప్పుడు మీ జీవిత విధానముగా సహజముగానే మీ జీవిత విధానముగా మారినది. క్రీస్తునందు హెచ్చరికలు. ఏ విధమైన విగ్రహారాధన చేయకూడదని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన హెచ్చరిస్తున్నారు. ఆయన ఆలయముగా దురాశ అనే విగ్రహము, నేత్రాశ అనే విగ్రహము, లోకాశలనే విగ్రహములను మీరు తొలగించుకోవాలి. మీ ఆలోచనలోనూ సమయంలోనూ మీ భావోద్వేగాలలోనూ దేవుని స్థానమును ఆక్రమించే ఏ విధమైన విషయమైనా సరే అది విగ్రహమే. కాబట్టి జాగ్రత్త పడండి. రాతితో బలిపీఠమును కట్టినప్పుడు దానిని అందమైన రీతిలో మలచడానికి దేవుడు ఏ పనిముట్టును కూడా వాడకూడదని, ఉపయోగించకూడదని ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. బలిపీఠంపై వారి దిగంబరత్వమును కనబడకుండునట్లు మెట్ల మీదుగా బలిపీఠం పైకి ఎక్కడం కూడా నిరాకరించబడింది. ఒక ప్రాణమును రక్షించటానికి లేక ఒక జీవితమును మలచటానికి మానవుల యొక్క ప్రయత్నం కానీ మానవుల యొక్క మార్గం కానీ సరిపోవు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ యొక్క పని కాబట్టి. అలాగే ఆయన మీదనే మనము ఆనుకోవాలి. ఎందుకంటే మీరు దేవుని యొక్క పరిశుద్ధ జనం. క్రీస్తునందు మీరు పరిశుద్ధ జనం. క్రీస్తునందు మీలో ఏ లోభత్వమే కానీ, అపవిత్రతయే కానీ, జారత్వమే కానీ ఉండకూడదు. వాటి పేరైనను కూడా ఎత్తకూడదు. ప్రియులారా, బయట నుండి దేవుని స్వరమును, దేవుని సన్నిధిని, ప్రియులారా బయట నుండి దేవుని స్వరము అలాగే దేవుని యొక్క సన్నిధి రావాలని ఎదురు చూడద్దు. క్రీస్తునందు, ఎందుకంటే క్రీస్తునందు ఆయన పేరు మీకు పెట్టబడింది, ఆయన సన్నిధి మీలో ఉంది. ప్రార్థన చేద్దామా? అందరూ నాతో కూడా కలిసి ఈ ఒప్పుకోలు ప్రార్థన చేయండి. ప్రభువా, నీకు వందనములు, నీకు కృతజ్ఞతలు. నా శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమని నాకు తెలుసు. నేను నా సొత్తు కాదు, దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేసేదను. అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించెదను. ఎందుకనగా నేను క్రీస్తునందున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.